యుధిష్ఠిరుడు ధర్మం వదలలేదు, కానీ ధర్మం అతన్ని పరీక్షించింది. జన్మించినప్పటి నుంచి యుధిష్ఠిరుడు జీవితమంతా సత్యమే మాట్లాడాడు. ఒక్క అసత్యం కూడా లేదు. కానీ ఒకరోజు జూదం ముందు కూర్చున్నాడు. అక్కడి నుంచి జీవితం కిందకు జారిపోయింది. అన్నదమ్ములు దూరమయ్యారు. ద్రౌపది అవమానితమైంది. సింహాసనం చేతుల మీదనే జారిపోయింది. రాజుగా పుట్టి అడవిలో బ్రతకాల్సి వచ్చింది. 13 సంవత్సరాల అవమానాలు, నిశ్శబ్దం, ఒంటరితనం. అయినా ధర్మం వదలలేదు. యుద్ధంలో ద్రోణుడిని ఆపడానికి అశ్వత్థామ చనిపోయాడని చెప్పాల్సి వచ్చింది. అతని సత్యం అంత పవిత్రం. అతని రథం నేలను తాకేది కాదు. కానీ ఒక్క అర్ధ సత్యం చెప్పిన క్షణంలో రథం నేల మీదకి దిగింది. అది ఓటమి కాదు, అది అతని లోపలి పగులు. ఆ నొప్పి అతనికే తెలుసు. చివరికి అన్నదమ్ములు పడిపోయాక కూడా ఒంటరిగా నడిచాడు. స్వర్గద్వారం దగ్గర ఒక కుక్క అతని వెంట వచ్చింది. దీన్ని వదిలి నేను రాను అన్నాడు. అది ధర్మం. యుధిష్ఠిరుడు మనకు చెప్పేది ధర్మం నేను కాపాడదు అనిపించే రోజులు వస్తాయి. నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది, నిన్ను పరీక్షిస్తుంది. కానీ నువ్వు ధర్మం వదలకపోతే చివరికి నిలబెట్టేది అది.